ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ భారత స్వాతంత్ర దినోత్సవము, శ్రావణ మాసము, శ్రావణ శుక్రవారాలు, మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి, సంకష్టహర చతుర్థి మరియు నాగపంచమి, ఉపాధ్యాయ దినోత్సవము, ఓణం పండుగ, ఇలా ముఖ్యమైన ఎన్నో పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో శ్రావణ మాసము ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఇంకా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ఏ ఏ తేదీల్లో వస్తాయి, తేదీ, తిథి, నక్షత్రము మరియు ఆ పండుగల యొక్క విశిష్టత కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. అసలు శ్రావణ మాసము అంటేనే ఆడవాళ్ళు చక్కగా నిండుగా ముత్తైదువుల్లాగా వ్రతాలు నోములతో ప్రతి ఇల్లు కూడా కళకళలాడుతూ ఆలయాన్ని తలపిస్తూ ఉంటుందండి. ప్రతి గడప కూడా పసుపు కుంకుమలతోటి, ముగ్గులతోటి, పూజలతోటి చాలా కళకళలాడుతూ ఉంటుంది. ఆడవాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి పూజలు, వ్రతాలు, నోములు నోచుకుంటారు. అందుకే ఈ మాసాన్ని వ్రతాల మాసము, సౌభాగ్యాలని ప్రసాదించే మాసం అని కూడా అంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వలన ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. అందుకే లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన మాసం అండి. లక్ష్మీ అమ్మవారికే కాదండి, ఆ పరమేశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసము. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చే మనం అనుకుంటాము ఓన్లీ మంగళగౌరి వ్రతాలు నోచుకోవడము, వరలక్ష్మి వ్రతాలు శుక్రవారాలని కాదండి. మనకి మంగళవారాల్లో గౌరీ అమ్మవారిని పూజించుకుంటాము, శుక్రవారాల్లో లక్ష్మీ అమ్మవారిని, సోమవారాల్లో ఆ పరమేశ్వరిని, శనివారాల్లో శ్రీ మహావిష్ణువుని పూజించుకుంటాము. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన కూడా ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ప్రదమైన ఈ మాసంలో ఎక్కువగా వ్రతములు, నోములు, పూజలు ఆచరిస్తామండి. ఇవి ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించే మాసం అండి. మాసాలలో మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు కదండి. పార్వతీ అమ్మవారికి మరొక పేరే గౌరీ అమ్మవారు. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం అంటే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడుకు ద్రౌపదీదేవికి వివరించినట్లు మన పురాణాల్లో ఉన్నదండి. ఈ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం ఏమిటి అంటే శ్రీ వరలక్ష్మి వ్రతము. ఈ వ్రతాన్ని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము ఆచరిస్తాము. ఈరోజు ఆ అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అండి. అష్టలక్ష్మీ దేవుల్ని పూజించిన పుణ్య ఫలితం కలుగుతుంది. లక్ష్మీ వ్రతము మనము 2వ శ్రావణ శుక్రవారం జరుపుకుంటామండి. ఆ వారం కుదిరిన వాళ్ళు మిగిలిన శుక్రవారాలలో జరుపుకుంటారు. ఈరోజు వరలక్ష్మి వ్రతము చేసుకోవడం అంటే కలశము పెట్టుకొని అమ్మవారికి వస్త్రాలు సమర్పించు అంటే కొత్త బట్టలు పెట్టుకొని చాలా ఘనంగా వ్రతాన్ని మనమే స్వయంగా చేసుకునే వ్రతం అండి. ఈ వ్రతము నిత్య సౌభాగ్యము కోసము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాల కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. కలశం పెట్టుకొని ఆనవాయితీ లేని వాళ్ళు చక్కగా యథావిధిగా కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఇంకా ఈ మాసంలోని అక్క అంటే అన్న తమ్ముని శ్రేయస్సును కోరుతూ అక్కా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టేటటువంటి రాఖీ పౌర్ణమి వస్తుందండి. ఇంకా నాగేంద్ర స్వామిని విశేషంగా పూజించుకునే నాగుల పంచమి వస్తుంది. శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజైన శ్రీకృష్ణాష్టమి కూడా మనకి ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. ఒక్క పండగ ఏముందండి, శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు, పండగలు ఎంతో విశేషంగా ఉంటుంది. మనం గమనించినట్లయితే ఈ మాసంలో తప్పకుండా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకొని అమ్మవారికి సంబంధించిన, స్వామివారికి, ఆ పరమేశ్వరునికి సంబంధించిన, గౌరీ అమ్మవారికి సంబంధించిన చదువుకున్నా కూడా మనకి ఈ శ్రావణ మాసం పుణ్యం ఫలితం దక్కుతుందండి. ఈ మాసంలో చేసేటటువంటి ఏ చిన్న పూజ, వ్రతము, నోము అయినా కూడా అది అధిక రెట్ల ఫలితాలని ఇస్తుంది. ప్రతి ఆలయాల్లో కూడా మంగళవారము, శుక్రవారాల్లో కుంకుమ పూజలు జరుగుతాయండి. అక్కడికి వెళ్ళి పాల్గొనవచ్చు. ఇంకా శుక్రవారాల్లో ఇంట్లో చక్కగా ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని లలితా సహస్రనామం చదువుతూ, అష్టోత్తరం చదువుతూ చేసుకోండి. ఎందుకంటే మిస్ చేసుకోవద్దు. శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు మనము ఇంట్లో చక్కగా చేసుకుంటే చాలా మంచిది. మనము భక్తి శ్రద్ధలతోటి, దీక్షా పట్టుదలతో చేసేదానినే మనము వ్రతము అంటామండి. అంత విశేషమైన మనకి ఈ శ్రావణ మాసంలోనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఎప్పుడు ప్రారంభమో ఇప్పుడు చూద్దామండి.
ఇంకా ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసములో వచ్చే ముఖ్యమైన పండుగలు ఎప్పుడు ప్రారంభము ముగింపు ఇవన్నీ ఇప్పుడు చూద్దాము. శ్రీ పరాభవనామ సంవత్సరము 2026వ సంవత్సరము ఆగస్టు నెలలో మనకి 13వ తేదీ గురువారము పాడ్యమి తిథితోటి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. మరలా సెప్టెంబర్ మాసంలో వచ్చేసి 11వ తేదీ శుక్రవారము అమావాస్య తిథితోటి మనకి శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ శ్రావణ మాసంలో మొత్తం మనకి ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి అంటే 4 శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి అండి. ఇంకా 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. మనకి శ్రావణ మాసము అంటే శ్రావణ మాసాలయంలో శుక్రవారాలు మాత్రమే మంగళవారాలు మాత్రమే కాదండి. శ్రావణ మాసంలో సోమవారాలు శనివారాలు కూడా చాలా విశేషమైనవి. ఇక శ్రావణ మాసంలో ఏమేమి వచ్చినాయో చూద్దాము. 13వ తేదీ గురువారము ఈరోజు పాడ్యమి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈ రోజు నుంచి వర్ష ఋతువు అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా 14వ తేదీ శుక్రవారము విద్యా తిథి మఖా నక్షత్రము. ఈరోజు మనకి మొదటి శ్రావణ శుక్రవారం అండి. అంటే శ్రావణ శుక్రవారాల్లో మొదటిది మనకి ఈరోజు. అంటే మనకి వచ్చే శ్రావణ శుక్రవారం 4లో రెండవ వారం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. ఆ రోజు కుదరదు అనుకున్న వాళ్ళు మొదటి శ్రావణ శుక్రవారము లేదా 3, 4 శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఇంకా 15వ తేదీ శనివారం ఈరోజు తదియా తిథి పుబ్బా నక్షత్రం. ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవము. 17వ తేదీ సోమవారం ఈరోజు పంచమి తిథి హస్త నక్షత్రము. ఈరోజు సింహ సంక్రమణము మకా కార్తె నాగపంచమి. పంచమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆ నాగేంద్ర స్వామిని పూజించుకుంటాము. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి పూజించినట్లయితే మనకి ఉన్నటువంటి అన్ని దోషాలు, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహము ఇవన్నీ కూడా శీఘ్రమే కలుగుతాయండి. ఇక 18వ తేదీ మంగళవారము. ఈరోజు మనకి శ్రావణ మంగళవారాల్లో మొదటి శ్రావణ మంగళవారము షష్ఠి తిథి చిత్తా నక్షత్రము. ఇక 21వ తేదీ శుక్రవారము. ఈరోజు నవమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటామండి. అంటే మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు 2వ శ్రావణ శుక్రవారం రోజు మనము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. స్త్రీలు సౌభాగ్యం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి. ఈరోజు కుదరని వాళ్ళు మిగిలిన శుక్రవారాలలో చేసుకుంటారు. 23వ తేదీ ఆదివారము. ఈరోజు వచ్చేసి మనకి ఏకాదశి తిథి మూలా నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి. ఇక మనము 25వ తేదీ మంగళవారము. ఈరోజు త్రయోదశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు 2వ శ్రావణ మంగళ గౌరీ వ్రతం నోచుకుంటారండి. అంటే 2వ శ్రావణ మంగళవారము. ఇంకా ఈరోజు ఓనము పండగ కూడా. 28వ తేదీ శుక్రవారము. ఈరోజు పౌర్ణమి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు మనకి 3వ శ్రావణ శుక్రవారము. ఇంకా జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, యజుర్వేదోపాకర్మ కూడా ఈరోజు అండి. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అనుబంధాలని తెలిపే ముఖ్యమైన పర్వదినము మనకి ఈ రాఖీ పౌర్ణమి. ఇక 31వ తేదీ వచ్చేసి సోమవారము. ఈరోజు తదియా తిథి రేవతి నక్షత్రము. మన సంకటాలన్నీ తొలగించడానికి ఆ ప్రథమ పూజలైన గణనాథుని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైన సంకష్టహర చతుర్థి వ్రతము. ఇంకా ఈరోజు పుబ్బా కార్తె. సెప్టెంబర్ నెలలో మనకి 1వ తేదీ మంగళవారము చవితి తిథి అశ్విని నక్షత్రం. ఈరోజు 3వ శ్రావణ గౌరీ వ్రతం నోచుకుంటారండి. 3వ శ్రావణ మంగళవారము. మరలా మనకి 4వ తేదీ శుక్రవారం. ఈరోజు అష్టమి తిథి రోహిణి నక్షత్రము. ఈరోజు 3వ శ్రావణ శుక్రవారము మరియు శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా ఆ కృష్ణుడి యొక్క పుట్టినరోజుగా చాలా విశేషంగా జరుపుకుంటామండి. శ్రావణ శుక్రవారము మరియు కృష్ణాష్టమి రావడము చాలా విశేషము. ఈరోజు ఆ లక్ష్మీ అమ్మవారిని, ఆ చిన్ని కృష్ణుడిని విశేషంగా పూజించుకున్నట్లయితే మనకి సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. 5వ తేదీ శనివారం నవమి తిథి మృగశిర నక్షత్రం. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం, అంటే టీచర్స్ డే అండి. ఇక 8వ తేదీ మంగళవారం. ఈరోజు ద్వాదశి తిథి మరియు త్రయోదశి 2 తిథులు ఉన్నాయండి. ఈరోజు పుష్యమి నక్షత్రము. ఈరోజు 4వ శ్రావణ మంగళవారం అండి. అంటే ఆఖరి శ్రావణ మంగళవారము. 9వ తేదీ బుధవారం త్రయోదశి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రిగా జరుపుకుంటాము. 11వ తేదీ శుక్రవారము అమావాస్య తిథి పుబ్బా నక్షత్రము. ఈ రోజుతోటి మనకి శ్రావణ మాసం ముగుస్తుంది. ఈరోజు పోలాల అమావాస్యగా జరుపుకుంటాము. ఈరోజు కూడా ఆఖరి శ్రావణ శుక్రవారము జరుపుకోవచ్చేమో అనుకుంటారండి. లేదండి, మనకి ఈరోజు అమావాస్య తిథి ఉదయం 8:47 వరకు ఉంటుంది. మనకి 10వ తేదీ నుంచే మనకి పగలు 10-12 నుంచే అమావాస్య ఉంటుంది. అంటే 10వ తేదీతోటే మనకి శ్రావణ మాసంకి సంబంధించిన ఈ పూజలు అవి ముగుస్తాయి.
ఇది కదా ఫ్రెండ్స్ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసములో వచ్చే ముఖ్యమైన పండుగలు ప్రారంభం ముగింపు తేదీలు అన్నీ కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. సో విశేషమైన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన రోజులలో ఇంకా ప్రతినిత్యము కూడా స్వామివార్లని అమ్మవార్లని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని వారి అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.